పౌలు రాత్రి వేళ అంతిపత్రికని తీసుకొని పోయిరి. మరునాడు వారంతో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి. వారు కైసరయాకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలవబెట్టిర్రి. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియా వాడని తెలుసుకొని, నీ మీద నేరం మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారించునని చెప్పి హేరోదు అధికార మందిరంలో అతన్ని కావలి యందు ఉంచవలనని ఆజ్ఞాపించెను. అంతిపత్రి అనేది హేరోదు తన తండ్రి పేరు మీద కట్టించిన అది ఒక సైనికుల స్థావరం. అది మనం అంతిపత్రికి పౌలు గారిని అర్ధరాత్రి వేళ 9 గంటలకి వాళ్ళు కైసరయాలో ప్రయాణమైపోయి ఆ రాత్రి అక్కడికి చేరుకొని అక్కడ ఆ రాత్రి బస చేసి ఉదయమైనప్పుడు వీరు 70 మంది రౌతులు కలిపి 70 మంది రౌతులు పౌలును తీసుకుని వెళ్ళిపోయి కైసరయాకు వెళ్ళిపోతే వీళ్ళు 200 సైన్యము గుర్రపు రౌతులు సైన్యము డీటెయిల్ వారు మళ్ళీ బ్యాక్కి కైసరయాకు వచ్చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 5 దినములైన తరువాత ప్రధాన యాజకుడైన అన్నయ్యయు కొందరు పెద్దలను తెర్తిల్లు అని ఒక న్యాయవాదియు కైసరయాకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తిల్లు అతని మీద నేరము మోపన ఆరంభించి ఇట్లా నేను ఇప్పుడు 5 దినములు అయిన తర్వాత అననీయ ఈ ప్రధాన యాజకుడు అన్నయ్య కొందరు పెద్దలను, అంటే అక్కడ ఉన్న యూదుల్లో పెద్దలు, యూదా మత ప్రావినిస్టులుగా పిలబడిన వారు తెర్తిల్లు అని ఒక న్యాయవాదియు కైసరయాకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. అప్పుడు లాయర్ గారు తెర్తిల్లు లాయర్ గారు ఏమేమి మాట్లాడుతున్నారంటే, మహాఘనత వహించిన ఫెలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించున్నామనియు ఈ దేశము జనమునకు సంభవించిన అనేక కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుతున్నవని ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలముల్లోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించున్నాము. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగు చేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకోను దానిని తమరు ఎప్పటి వలె శాంతంగా వినవల్లని వేడుకుంటున్నాను. లాయర్ గారు కదండి, లాయర్ గారి మాటలు విధానం అలాగే ఉంటుంది. ముందు అక్కడున్న గవర్నర్ని ఎత్తేస్తున్నాడు, ధూపం వేసినట్టుగా వేస్తున్నాడు. మీరు చాలా గొప్పవారండి, మీరు చాలా ఇదండి అదేంటి అని చెప్పిన లాయర్ గారు కదండి, ఆయన మాటలు ఆయన పొగడ్తలు అలాగే ఉంటాయి. ఎందుకంటే ఈయనకి కావాల్సినట్టుగా జడ్జిమెంట్ రప్పించుకోవడానికి అలా వేస్తున్నాడు ధూపం. ఆ తర్వాత ఏమైంది, మొదలెట్టాడు ఇంకా, ఈ మనుషుడు పీడ వంటి వాడును భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును నజరేల మతభేదమునకు నాయకుడనై ఉన్నట్టు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రపరచుటకును యత్నపడును గనుక మేము అతన్ని పట్టుకొంటిమి. తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పాను. యూదులందుకు ఇప్పుడు కొందరు యూదులు అననీయతోని అదే లాయర్ గారితో తెర్తిల్లుతో వచ్చారు కదా, వాళ్ళందరూ అన్నారు అవునవునవును మా లాయర్ గారు చెప్పింది రైటే, ఆయన ఏదంటే అదే రైట్, అవును అని చెప్పి యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి లాయర్ గారు కదా. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఇదంతా విన్న అక్కడున్న గవర్నర్ అయిన ఫెలిక్స్ ఇప్పుడు పౌలుకి చెప్పుకోమని సైగ చేస్తున్నాడు. ఆయన మరి ఇప్పుడు పౌలు గారి వైపు ఎవరు న్యాయవాది లేదు, పౌలు గారి వైపు మాట్లాడేవారు ఎవరు లేరు. ఎవరు అంటే పౌలు గారే మాట్లాడుకోవాలి తన గురించి. ఇప్పుడు పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అప్పుడు అధిపతి మాట్లాడమని పౌలునకు సైగ చేయగా అతడు ఇట్లా నేను, తమరు బహు సంవత్సరం నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యంతో సమాధానం చెప్పుకుంటున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకొనవచ్చును. నేను యెరూషలేముకు వచ్చి 12 దినాలు అయింది,
కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి సార్. మీరు అదంతా మీ వాళ్ళని పెట్టి ఎంక్వైరీ కమిషన్ వేయించి నేను చెప్తుంది నిజమో కాదో మీరే తెలుసుకోండి. వీరు నన్ను బలవంతంగా పట్టుకున్నారు తప్ప నేను దేవాలయంలో గుంపు కూర్చలేదు, దేవాలయమును అపవిత్రపరచలేదు, దేవాలయంలో అసత్య ప్రచారాన్ని కూడా ఏమీ నేను చేయలేదు అని చెప్పి చెప్పుకున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దేవాలయంలోనేమి, సమాజ మందిరంలోనేమి, పట్టణంలోనేమి నేను ఎవరితోనూ తర్కించుట అయినను, జనులను గుమ్ముగూడ్చి అయినను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపుతున్న నేరములను తమరికి రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమును ప్రవక్తల గ్రంథములు యందును రాయబడి ఉన్నవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుణ్ణి సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకునిచున్నాను. కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చితిని. నేను శుద్ధి చేసుకొనిన వాడనై ఇలాగూ అప్పగించుచుండగా వారు దేవాలయంలో నన్ను చూచిర్రి. నేను గుంపు కూర్చి ఉండలేదు, నా వల్ల అల్లరి కాలేదు. అది ఇప్పుడు చెప్తున్నాడు. అసలు సంగతి ఏంటి అంటే, ఆసియా నుంచి వచ్చారే యూదులు, వారు ఊహించుకొని, అంతే కదండి, కొంతమంది ఊహించుకొని అక్కడ జరిగేది ఏమి ఉండదు, కానీ ఊహించుకొని దెబ్బలాట్లు గొడవలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కావాలని. అలాంటి వాళ్ళు లేకపోలేదు. అన్నీ ఇప్పుడు పౌలు గారికి వచ్చిన సమస్య కూడా అదే. ఊహించుకొని అక్కడ కల్పించుకొని వాళ్లే గొడవకి దిగినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎవరు? ఆసియా నుంచి వచ్చిన యూదులు. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు వచ్చారు, అక్కడ అది పండగ చూసుకుని ఆచరించారు, వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఉన్న యూదులు వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఈ యూదులు మిగిలిపోయారు. ఈ యూదులు ఇప్పుడు పౌలుని హింసిస్తున్నారు, వేధిస్తున్నారు, తరుముతున్నారు. నేను గుంపు కూర్చి ఉండలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. నా మీద వారికి ఏమైనా ఉన్న ఎడల వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరము మోపవలసి ఉండెను. లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానం గురించి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలవబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమే తప్ప నా యందు మరి ఏ నేరము వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చున. నేను ఫిలిక్స్ ఈ మార్గంను గూర్చి బాగా ఎరిగినవాడై సహస్రాధిపతి అయిన లూకియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందినని చెప్పి విమర్శ నిలుపు చేసిన. మరియు అతన్ని విడిగా కావల్లో ఉంచి అతనికి పరిచారం చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి సహస్రాధిపతి ఆజ్ఞ ఇచ్చాను. విడిగా ఉంచాలి పౌల్ని అని చెప్పాడు. కారణం ఏంటి అంటే, ఈ ఫిలిక్స్కు ఈ యూదుల గురించిన ఆచారాలు బాగా తెలుసు అని చెప్పి ఈ వాక్యంలో మనకి అర్థమవుతుంది. ఫిలిక్స్కి ఈ మార్గంను గురించి బాగుగా ఎరిగిన వాడే. కారణం ఏంటి అనేది ఇప్పుడు చెప్తాడు. ఏంటి అంటే, కొన్ని దినములైన తర్వాత ఫిలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి, ఫిలిక్స్ రోమీయుడు కానీ తన భార్య యూదురాలు. చూసారా? అంటే యూదుల గురించిన ఆచారాల విషయాలు కావచ్చు, యూదుల నమ్మకాల గురించి కావచ్చు, లేదా యూదుల నుండి క్రైస్తవులైన వారి గురించి కావచ్చు, లేదా క్రీస్తు మార్గం గురించి కావచ్చు, వారికి సంపూర్ణంగా తెలిసి ఉంది. కారణం వారికి అవగాహన ఉంది. యూదులు కాబట్టి వారు. కొన్ని దినములైన తర్వాత ఫిలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసు యందలి విశ్వాసం గురించి అతడు బోధింపగా వినిను. అప్పుడు అతడు నీతిని గుర్చియు ఆశానిగ్రహం గుర్చియు రాబో విమర్శను గుర్చియు ప్రసంగించుండగా ఫిలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళము, నాకు సమయమైన నిన్ను
పిలువనంపించడని చెప్పాను. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషించుచుండెను. 2 సంవత్సరాలైన తరువాత ఫిలిక్స్కు ప్రతిగా ఫోర్క్యూ ఫెస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్సు యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలనని కోరి పౌలును బంధకముల్లోనే విడిచిపెట్టిపోయెను. ఫెలిక్స్ మాటికి పౌలుని పిలిపిస్తూ, పౌలు ఏమైనా ఇదిగోండి ఈ డబ్బు తీసుకున్నాను, కొంచెం బయటికి ఎలాగైనా తప్పించేయండి అని చెప్పి ఏమైనా మాట అంటాడేమో, ఒకవేళ డబ్బు తన వల్ల తనకి ఏమైనా ద్రవ్యం దొరుకుతుందేమో అని ఆశించి మాటికి పౌలుతో సంభాషణ చేయడానికి పిలిపిస్తూ ఉన్నాడు. ఏదో రకమైన అంటే పౌలు వల్ల తనకి ఏమైనా లబ్ధి, ఒక ద్రవ్యం దొరికితే ఏదో విధంగా తప్పిద్దాం. ఇతను నిందలైతే వేశారు, అబండాలైతే వేశారు, కానీ అది ఏమీ కూడా నిజం కాదని ఈ ఫిలిక్స్కి కూడా తెలుసు. ఈ ఫిలిక్స్కి కావచ్చు, ఫేస్తుకు కావచ్చు, అర్గిప్పు రాజుకు కావచ్చు, వీళ్ళందరికీ తెలుసు పౌలు ఏ తప్పు చేయలేదని. ఈ ఫిలిక్స్కి కూడా తెలుసు. కాబట్టి ఏమైనా ఓకే, విచారణ ఖైదీగా ఉన్నాడు, పైపెచ్చు రోమా పౌరుడు కనుక ఇతని వల్ల నాకు ఏమైనా ద్రవ్యం దొరుకుతుందని ఆశించి మాటికి పిలిపిస్తూ ఉన్నాడు. అలాగే 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ఫిలిక్స్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫిలిక్స్ ప్లేస్లోకి ఫేస్తు వచ్చేసాడు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఫోర్క్యూ ఫేస్తు వచ్చిన అప్పుడు ఫిలిక్స్ యూదుల చేత మంచివాడు అనిపించుకున్న వల్లని కోరి పౌలును బంధకముల్లోనే విడిచిపెట్టిపోయాను. అక్కడ ఎక్కడున్నాడు పౌలు? అధికార మందిరంలోనే, హెరోదు అధికార మందిరంలోనే వదిలిపెట్టేసి, ఆ బంధకాల్లోనే వదిలిపెట్టేసి యూదులందరి చేత మంచోడండి అని చెప్పి అనిపించుకోవడానికి అలా చేసి ఫిలిక్స్ అలా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన స్థానంలోకి ఎవరు వచ్చారు? ఫోర్క్యూ ఫేస్తు వచ్చాడు. కాబట్టి అతను ఆ దేశ అధికారంలోకి వచ్చిన 3 దినములకు కైసరయ నుండి యెరూషలేమునకు వెళ్ళాను. అప్పుడు ప్రధాన యాజకులను యూదులను ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. మరియు త్రోవల అతన్ని చంపుటకు పొంచియుండి మళ్ళీ సేమ్ ఒక ప్లాన్ సిద్ధపరచుకుంటున్నారు. ఇప్పుడు పౌలు కైసరియలో ఉన్నాడు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నర్ని మనం ఒక రిక్వెస్ట్ చేద్దాం, పౌలుని మళ్ళీ యెరూషలేముకు రప్పించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విచారించినట్టుగా మనం ఆయన కోరి పౌలు గారిని కైసరియా నుంచి యెరూషలేముకు తీసుకొచ్చే దారిలో చంపేద్దాం, కుట్ర చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. వాళ్ళు పొంచి ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. త్రోవల అతని చంపుటకు పొంచి ఉండి మీరు దయచేసి అతన్ని యెరూషలేమునకు పిలువనంపించుడని అతన్ని గూర్చి ఫేస్తు నొద్ద మనవి చేశారు. అందుకు ఫేస్తు, పౌలు కైసరియలోని కావల్లో ఉన్నాడు, నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుషుని యందు తప్పిదం ఏదైనా ఉంటే అతని మీద మోపవచ్చని ఉత్తరం ఇచ్చిన. అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైసరియకు వెళ్ళాను. మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాను. ఇప్పుడు ఒక 10 దినాలు యెరూషలేములో గడిపిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ కైసరియకు వచ్చేసాడు. కైసరియలో తన న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు ఓకే పౌలు తీసుకురండి విచారించాలి అని చెప్పి ఆజ్ఞాపించినప్పుడు పౌలు వచ్చినప్పుడు యెరూషలేములో వచ్చిన యూదులు అతని చుట్టూ వచ్చేసారు. యూదులు కూడా వచ్చేసారు. ఇప్పుడు విచారణ స్టార్ట్ జరుగుతుంది. ఇప్పుడు విచారిస్తున్నారు. అప్పుడు యూదులు అతని చుట్టూ నిలిచి గుంపు కూర్చేశారండి. ఇక్కడ కూడా వచ్చి భారమైన నేరములు అనేకములు మోపిరి కానీ వాటిని రుజువు పరచలేకపోయిరి. అంతే కదండి, నేరాలే కదా, నోరే కదా, ఎలా పడితే అలా మాట్లాడుతుంది, ఎలా పడితే అలాగా ప్రవర్తిస్తారు వాళ్ళు. వాళ్ళకి ఏంటి అంటే ఏదో రకంగా నెపాన్ని మోపాలి, ఏదో రకంగా శిక్ష విధించబడాలి పౌలికి అని చెప్పి వాళ్ళకి ఆశ. వాళ్ళు నేరాలైతే మోపుతున్నారు కానీ ఆ నేరాలకు సంబంధించింది ఒకటి కూడా రుజువు పరచలేకపోతున్నారు. మోపిరి కానీ వాటిని రుజువు చేయలేకపోయారు. అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చి కానీ
దేవాలయమును గురించి కానీ కైసరుని గురించి కానీ నేను ఎంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానం చెప్పిన. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడనిపించుకొనవలనని యెరూషలేమునికి వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతిని గురించి విమర్శింపబడుట నీకు ఇష్టమా అని పౌలును అడిగాను. ఇంకా పౌలు గారికి అర్థమైపోయింది. మళ్ళీ నన్ను యెరూషలేముకు అక్కడికి వచ్చి అక్కడ ఏమైనా విమర్శించబడ్డం నీకు ఇష్టమా అని చెప్పి అడుగుతుంటే పౌలు గారికి అర్థమైపోయింది. మళ్ళీ నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పి వెంటనే పౌలు గారికి అర్థమైపోయింది. ఎందుకంటే అక్కడ చంపేద్దాం అనుకుంటేనే కదా యెరూషలేము తీసుకుని వచ్చేసారు. అర్ధరాత్రి వేళ రాత్రి అంత్యపత్రిక నుంచి కైసరేకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడంటే, ఫేస్తు ఏమంటున్నాడంటే, నువ్వు మళ్ళీ యెరూషలేముకి వస్తావా? ఆయన అలా అడగడం గల కారణం యూదుల యొక్క ప్రేరేపణ. యూదులు ఏం చెప్పారంటే, మీరు అతన్ని కంబ్యాక్ తీసుకొస్తారా యెరూషలేముకి? దేనికి? విచారించడానికి. అదేదో ఇక్కడే విచారించచ్చు కదా. అంటే పౌలు గారి మార్గ మధ్యంలో చంపేయడానికి. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే, అడిగాను. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠము ఎదుట నిలవబడి ఉన్నాను. నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయమేమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను. నేను న్యాయము తప్పి మరణములకు తగినది ఏదైనా చేసిన మరణమునకు వెనుక తీయను. వీరు నా మీద మోపుచున్న నేరముల్లో ఏదియూ నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు, కైసరు ఎదుటనే చెప్పుకుందిన నేను. అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తరువాత, కైసరు ఎదుట చెప్పుకుంటుంటివే కైసరు వద్దకే పోదు అని ఉత్తరం ఇచ్చాను. కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్పయు బెర్నికేయు ఫేస్తు దర్శనము చేసుకున్నటకు కైసరేకు వచ్చిరి. వీరు ఎక్కడ వారంటే యూదయ, అంటే యూదులకు ఈ అర్కిప్పుట్టు రాజుగా ఉన్నాడు. హేరోదు అర్కిప్పట్టు యూదులకు రాజుగా ఉన్నాడు. మొదటి హేరోదు ఎవరు అంటే, యేసుక్రీస్తు కాలంలో 2 సంవత్సరాల బిడ్డలందరినీ చంపేమని ఆజ్ఞ ఇస్తాడే, అతనేమో హేరోదు, మహా హేరోదు ఆయన. ఆ తర్వాత అపోస్తుల కార్యాల 12వ అధ్యాయంలో హేరోదు అగ్రిప్ప 2, అగ్రిప్ప 1, హేరోదు అగ్రిప్ప 1 యాకోబుని ఖడ్గంతో చంపేస్తారు కదా, అతనేమో అగ్రిప్ప 1. ఇతను హేరోదు అగ్రిప్ప 2. ఇతను అర్కిప్పయు బెర్నికేయు. ఈ బెర్నికే ఎవరు అంటే అర్కిప్పు భార్య. అర్కిప్పుకు సొయాన చెల్లెలయ్యుండి కూడా అక్రమ సంబంధం పెట్టుకుని వీళ్ళిద్దరూ వివాహం చేసుకొని చలామణి అవుతున్నారు. సొంత చెల్లిని వివాహం చేసుకున్న అర్కిప్ప ఏం చేస్తున్నాడంటే, ఫేస్తు దర్శనం కోసం వీళ్ళిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకొని వివాహం చేసుకొని భార్యాభర్తలుగా ఉంటూ ఫేస్తు దర్శనం చేయుటకు కైసరేకు వచ్చిరి. అక్కడ అనేక దినములు ఉండగా ఫేస్తు పౌలు సంగతి రాజునకు తెలియజెప్పిన. ఎలానగా ఫిలిక్స్ విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవాలని వేడుకొండిరి. అందుకు నేను నేరం మోపబడిన వాడు నేరం మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గురించి సమాధానం చెప్పుకున్నటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషులనైనను అప్పగించుట రోమీల ఆచారం కాదని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనుషుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించింది. నేరం మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకున్న నేరముల్లో ఒక్కటైనను అతని మీద మోపిన వారు కారు. అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అను ఒకరిని గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడెను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పెను. నేను ఇట్టి వాదముల విషయమై ఎలాగూ విచారింపవలనో ఏమీ తోచక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గురించి విమర్శింపబడుటకు అతనికి ఇష్టమేమో అని అడిగి తిని. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు నన్ను నిలిపి ఉంచవలనని చెప్పుకునినందున నేను అతన్ని కైసరు యొద్దకు పంపించు వరకు నిలిపి ఉంచవలనని ఆజ్ఞాపించి తినను. అందుకు అర్కిప్పు ఆ మనుషుడు చెప్పుకున్నది నేను వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పాను. అయితే ఇప్పుడు ఇక్కడ ఆ గవర్నర్ దగ్గర పౌలు గారికి న్యాయం దొరకలేదు. పైపెచ్చు గవర్నర్ మళ్ళీ బ్యాక్కి యెరూషలేము పంపించేయాలని చెప్పి ఆలోచన గమనించిన పౌలు, నేను కైసరు ఎదుట, అంటే ఆ రోజు ఉన్నటువంటి రోమా చక్రవర్తి అయిన
దగ్గర నేను చెప్పుకుంటాను అంటున్నాడు. అదే కదా, నేను రోమాలో ఉన్న ప్రపంచ చక్రవర్తితో నేను చెప్పుకుంటాను, నా వాదాన్ని అక్కడ పెడతాను, యేసుక్రీస్తు గురించి ఆయన ముందే వివరిస్తాను అని చెప్పి అన్నప్పుడు, అలాగే అది సుప్రీంకోర్టు లాంటిది. అక్కడ ఫైనల్ రోమీలకి ఆ అవకాశం ఉంది. వాళ్ళకి గవర్నర్స్ ద్వారా వారికి న్యాయం దొరకనప్పుడు, రాజుల ద్వారా వారికి అక్కడ ఉన్న రాజు అపాయింట్మెంట్ అయిన రాజుల ద్వారా అక్కడ ఉన్న రోమియల ద్వారా వారికి న్యాయం జరగనప్పుడు డైరెక్ట్గా చక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోయి చెప్పుకునే అవకాశం ఈ రోమీలకి మాత్రమే ఉంది. అందుకనే పౌలు నేను కైసరి ఎదుట చెప్పుకుంటానని చెప్పి అంటున్నాడు. కాబట్టి మరునాడు అగ్గపియు బెర్నికేయు మిక్కిలి ఆడంబరంతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణ మందలి ప్రముఖులతోనూ అధికార మందిరంలో ప్రవేశించిన తర్వాత ఫేస్తు ఆగ్నేయగా పౌలు తేబడెను. అప్పుడు ఫేస్తు, అగ్రిప్పరాజా, ఇక్కడ మాతో కూడా ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనిషిని చూస్తున్నారు. యెరూషలేములోను ఇక్కడ యూదులందరూ వీడు బ్రతక తగదని కేకలు వేయచ్చు అతని మీద నాతో మనవి చేసుకొనిది. యేసుక్రీస్తు మీద కూడా అంతే కదండి. వీడు బ్రతకూడదని చెప్పి ఆ రోజు హేరోదు పైపెచ్చు అక్కడున్న పిలాతు తప్పించే ప్రయత్నం చేస్తే, వీళ్ళు మాత్రం సొంత జనులు యేసుక్రీస్తుకి సిలువ వేయాలని అరిచారు, కేకలు వేశారు కదా. సేమ్ అలాగే జరుగుతుందండి. వీడు బ్రతక తగదని కేకలు వేయచ్చు అతని మీద నాతో మనవి చేసుకుంది. ఇతడు మరణముకు తగినది ఏదియూ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందని అన్నందున అతన్ని పంప నిశ్చయించి ఉన్నాను. ఓకే, ఇక్కడ దాకా బాగుంది. అయితే ఇతన్ని గురించి మన ఏలిన వారి పేరట రాయుటకు నాకు నిశ్చయమైనది ఏదియూ కనబడట్లేదు గనుక, అంటే ఇప్పుడు మన చక్రవర్తి గారికి నేను ఒక పత్రిక రాసి పంపించాలి. ఇతను నేరం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, అసలు ఏంటి ఏ విధంగా పత్రిక రాయాలో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి నాకేమీ కనబడట్లేదు కనుక విచారణ అయిన తర్వాత ఇప్పుడు మీరు విచారిస్తారు. అగ్రిప్పరాజా, మీ సముఖంలో పౌలు ఉన్నాడు. ఈ పౌలు మీద మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ లేదా ఆరోపణ మీరు ఏదైనా చేయగలిగితే, ఇదే ఆరోపణ నేను ఒక పత్రిక రాసి మన ఏలిన వారికి, అంటే అలాగే ఏలిన వారు అనగా కైసరు, రోమా చక్రవర్తి, నీరో చక్రవర్తికి రాసి పంపిందాం అని చెప్పి అన్నప్పుడు విచారణ అయిన తర్వాత రాయుటకు ఏమైనా నాకు దొరకవచ్చునని అందరి ఎదుటికని అగ్రిప్పరాజా, ముఖ్యంగా మీ ఎదుటికని ఇతను రప్పించి ఉన్నాను. ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుట ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుట యుక్తము కాదని నాకు తోచుతుందని చెప్పాను. అర్కిప్పు పౌలును చూచి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగ సమాధానం చెప్పసాగాను. ఏమంటున్నాడంటే, అర్కిప్పు రాజా, తమరు